రెగ్యులర్ స్పీకర్ సమక్షంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేది లేదని నిరాకరించిన బీజేపీ పూర్తిస్థాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో ప్రమాణం చేసింది. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు పోరాటం ఆగదన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేసేది లేదని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయి స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. రెగ్యులర్ స్పీకర్ సమక్షంలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిందన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని ఆరోపించారు రాజాసింగ్. ఒక 6 గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్ లో వాళ్ళు ముందుకెళ్లారు. ఆ 6 గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్ కి ఓటేసినారు. ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా అప్పుల పాలన చేసి పోయినారు. తెలంగాణకి ₹1 లేదు. ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి వేల కోట్ల రూపాయలు కావాలి. తెలంగాణ నుంచి వెళ్లే అయ్యప్పలకు శబరిమలలో సౌకర్యాలు కల్పించాలని రేవంత్ సర్కార్ను కోరారు రాజాసింగ్. ఈ విషయంపై సీఎం రేవంత్ కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడతామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. రైతు బంధులో కోత విధించడం సరైంది కాదన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాక కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తుందన్నారు. ఈ 6 గ్యారంటీలే కాదు, మీరు చాలా విషయాలు ఎన్నికల సమయంలో ప్రస్తావించారు. భారతీయ జనతా పార్టీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని తప్పినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ యుద్ధం చేస్తుంది. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి అసెంబ్లీని వేదిక చేసుకొని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. మొన్న చేసినటువంటి రైతు బంధు మీ హామీ ప్రకారం ₹7,500 చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొదటి విడత ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం 5,000 ప్రకారం ఇవ్వడం అనేది బాధాకరం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మేము ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన బీజేపీ శాసనసభాపక్ష నేతను ఇంతవరకు పార్టీ ప్రకటించలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించలేదనే విమర్శలున్నాయి. 1-2 రోజుల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత ఎవరనే విషయంపై క్లారిటీ వస్తుందంటున్నారు కమలం నేతలు.